హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం పచ్చి కొబ్బరితో ఏమేమి వంటకాలు చేసుకోవచ్చో చూద్దామండి. చాలా వంటకాలు చేసుకోవచ్చు. అందులో 4 మాత్రం ఈరోజు మీకు చేసి చూపిస్తాను. కొబ్బరన్నం, కొబ్బరిపప్పు, కొబ్బరి కూర, కొబ్బరితో హల్వా. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఇవి చాలా హెల్తీ కూడా. అవి ఈరోజు మీకు కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: వేరుశెనగ గింజలు, గోడంబి, సన్నగా తరిగిపెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, తుంచినటువంటి ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత కావాల్సినటువంటి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపేడలు, ఇంగువ. తయారు చేసుకున్నటువంటి 1 కప్పు అన్నము, సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరి, తగినంత నూనె, రుచికి సరిపడంత ఉప్పు. ఈ పదార్థాలు కావాలి. ఇప్పుడు మనము కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మీకు మాట, 3 కప్పులు అన్నం ఉందనుకోండి. 3 కప్పులు అన్నం అంటే 1 కప్పు కొబ్బరి తీసుకోవాలి. ఇది పెద్ద బౌలు కాబట్టి 3 కప్పులు అన్నం ఉంది ఈ కప్పుతో, కాబట్టి నేను 1 కప్పు కొబ్బరిని తీసుకున్నాను. సరే, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద బాణలు పెట్టుకొని స్టవ్ని వెలిగిద్దాం. ఒక 5-6 స్పూన్లు నూనెను వేసుకుందాం. ఎందుకంటే కొబ్బరిలోనే కొంచెం జిడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుందాం. నూనెను వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపేడలు, వీటినన్నిటిని వేసి వేయిస్తున్నాం. ఇది ఇంకా కొంచెం వేగుతున్నప్పుడే మనము దీంట్లో తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు, గుడ్డలు ఇవన్నీ వేసుకొని వేయి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంది. ఇవన్నీ వేగడానికి కొంచెం టైం పడుతుందండి. దీనికి జీడిపప్పును కూడా చేసేద్దాం. చిట్పటలాడుతుంది. దీనికి కొద్దిగా కరివేపాకును యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొబ్బరిలో 75% కొబ్బరిని ఇందులో వేద్దాం. ఒక 25% అలాగే పెట్టుకుందాం, ఎందుకంటే ఇది అన్నంలో కలపడానికి అన్నమాట. దీనికి తగినంత ఉప్పును యాడ్ చేసుకుంటాం. ఒక 1/2 స్పూను ఇంగువను వేసుకుంటాం. ఇలా చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ సీసాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు ఉదయం పూట ఇదంతా చేయడం కుదరదనుకోండి, అన్నానికి ఈ పొడి కలిపేసుకుంటే కొబ్బరి అన్నం తయారైపోతుంది. ఈ కొబ్బరకు అన్నాన్ని కలుపుకుందాం. అన్నము చేసి పెట్టి బాగా చల్లార్చి ఉండాలండి, లేకపోతే కన్నా మెత్తబడుతుంది మనం గరిటెతో కలిపేటప్పుడు. ఇలా పొడి పొడిగా అంటూ వేసేద్దాం. స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టుకుందాం. మిగిలిన కొబ్బరిను అన్నంలో కలిపేసి ఇప్పుడు బాగా కలిపేది. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీనికి తీసి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేద్దాం. అంతేనండి, కొబ్బరి అన్నం తయారైపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీరను చల్లుకుందాం. పచ్చి కొబ్బరితో కూర, ఇది చాలా పాత వంటకం. కొబ్బరిను ఇలా తురిమిపెట్టి ఉల్లిగడ్డలు వేయించి పొట్టు తీసి పెట్టినటువంటి వేరుశెనగ గింజలు, ఇది రుచికి తగినంత కరివేపాకు, కొత్తిమీర, మిరపకాయలు, తిరువాతకు ఒట్టిమిరపకాయలు, పసుపు, తిరువాత గింజ, 1 స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ మాత్రం కారము, నూనె వెలిగించుకొని కడాయి 3 స్పూన్లు చాలు. తిరువాత గింజలు. ఇప్పుడు జీలకర్రను కూడా వేసి, పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలను కూడా వేసి, వేసిన గింజలు, ఉల్లిగడ్డలు వేసి, కరివేపాకును కూడా, పసుపును కూడా వేసి, కొబ్బరిని వేసేసుకున్నాం. 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాం. కొబ్బరి పచ్చి వాసన వేయేంత వరకు వేయించాలి. రుచికి తగినంత ఉప్పునేసి స్టవ్ ఆఫ్ చేసేసి కలిపి దీన్ని సర్వింగ్ బౌల్లోకి కొబ్బరి పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. కొబ్బరి పప్పు చేయడం అంటే ఇదేమి కొత్త వంటకం కాదండి. మన అమ్మమ్మలు నానమ్మల కాలం నుంచి వస్తున్నదే. మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేదనుకోండి, లేకపోతే మనకే నోటికి వెరైటీగా తినాలనుకున్నప్పుడు ఇలా కొబ్బరితో పప్పు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమంటే, 1 గ్లాసు కందివాడలు 2 సార్లు కడిగి 1 గ్లాసుకు 2.5 గ్లాసు నీళ్లు పోసి పెట్టుకున్నానండి. 1/2 కప్పు కొబ్బరి, అంటే కొబ్బరిను తురుముకొని పెట్టుకున్నాను, అంటే సగం చిప్ అన్నమాట. పసుపు, చింతపండు, తిరువాత గింజలు, ఇంగువ, తగినంత నూనె అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కుక్కర్ను తీసుకుందాం. కుక్కర్లో మనం నానబెట్టుకున్నటువంటి కందిపప్పును వేద్దాం. ఎందుకు 1/2 గంట సేపు నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది, గ్యాస్ ఖర్చు తక్కువ అవుతుంది. తర్వాత మనకు అసిడిటీ ఉంటే కనుక ఇది రాకుండా నివారిస్తుంది. తర్వాత మనము తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరిని వేసేద్దాం. ఈ కొబ్బరిని ఇట్లా స్ప్రెడ్ చేద్దాం. ఈ కొబ్బరిని వేసేసి మనం చింతపండు పెట్టుకున్నాం కదా,
ఈ చింతపండును వేద్దాం. బేడలకు పైన కొబ్బరి పైన ఉండాలి, ఎందుకంటే బేడల దగ్గర ఉన్నాయంటే బేడలు ఉడకవన్నమాట. తగినంత పసుపు వేసినాం. 1 స్పూను నూనె వేద్దాం. ఇది స్మూత్గా ఉడకడం. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ను వేద్దాం. 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసి తర్వాత బాగా చల్లారిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత విజిల్ తీయాలండి, ముందే తీయకూడదు. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి కుక్ చేద్దాం. కుక్కర్ బాగా చల్లగా 3 విజిల్స్ వచ్చినాయి. కుక్కర్ బాగా చల్లగా అయిందండి. ఇప్పుడు మూత తీసి ఎలా ఉడికిందో చూద్దాం. చూడండి, పప్పు అంతా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కారం మాత్రం వేసుకోవాలి. అంతా బాగా ఇట్లా కలుపుకున్న తర్వాత చింతపండు అదంతా కలిసేటట్లు కొద్దిసేపు కుక్ చేస్తాం. కుక్ చేసి కారం వేద్దాం. ఒక 2 స్పూన్ల కారం వేస్తామండి. మీకు ఎక్కువ కారం కావాలంటే కూడా కారం వేసుకోవచ్చు. ఇంకో విషయం అండి, దీన్ని పచ్చిమిరపకాయలతో కూడా మనము చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలతో ఎలా చేసుకోవాలంటే ముందే కుక్కర్ పెట్టే ముందే మనము కొబ్బరి చింతపండు వేసినప్పుడే తగినన్ని పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకొని దీంట్లో వేసుకొని కుక్కర్లో పెట్టుకోవచ్చు. అది ఆ టేస్ట్ బాగుంటుంది, ఈ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను వట్టి కారంతో చూపిస్తున్నాను. దీనంతా కలిపేసి బాగా బుడగలు వచ్చేంత వరకు దీన్ని కుక్ చేద్దాం. ఇక్కడంతా బుడగలు వస్తుంది కదండి, అయిపోయింది. పప్పు అంతా కూడా నీళ్ళేం లేకుండా దగ్గరకు వచ్చేసింది. ఇంతేనండి కొబ్బరి పప్పు తయారు చేయడము. ఇప్పుడు దీనికి మనము తిరువాత పెట్టుకుందాం. ఒక 4 స్పూన్ల వరకు నూనెను వేద్దాం. దీనికి తిరువాత గింజలు పట్టపట్ట అంటున్నాయి కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 సెకండ్స్ ఆగిన తర్వాత ఇంగువను వేసుకుందాం. ఎందుకంటే ముందే ఇంగువ వేస్తే మాడిపోతుంది. తగినంత ఉప్పును వేసుకుందామండి, మన రుచి తగినంత. ఇలా బాగా ఎండేద్దాం. మీరు పప్పు గుత్తి వాడేటట్లయితే పప్పు గుత్తితో ఎన్నుకోండి. లేదు గరిటెతో, ఆల్రెడీ మనము కుక్కర్లో చేసింది కాబట్టి గరిటెతో చేసినా కూడా వేసి పెట్టుకున్న తిరువాతను ఇందులో కలిపేద్దాం. ఈ పప్పుని ఇప్పుడు మనం ఈ సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. కొబ్బరి పప్పు తయారైపోయింది. క్వాంటిటీని బట్టి పెద్ద మిక్సీ జారా చిన్న మిక్సీ జారా తీసుకోవాలి. దీంట్లో పచ్చి కొబ్బరిని వేసేది, బెల్లంను కూడా వేసి 2 స్పూన్ నీళ్ళు వేసుకుంటూ దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేయాలి. దీన్ని ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని వచ్చేసినాం. ఒక 3 స్పూన్ల నెయ్యిని వేసి జీడిపప్పు పలుకుల్ని వేసుకొని వేద్దాం. ఎండు ద్రాక్ష, బాదం పప్పు ఇవన్నీ మొత్తం వేసేసి వేద్దాం. ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. మిక్సీ వేసుకొచ్చినటువంటి కొబ్బరి తురుము, బెల్లం వేయిస్తూ ఉంటాం. తీగపాకు అట్లా రావాల్సిన పని లేదండి. ఇదంతా దగ్గరికి అవుతుంది అనమాట, ఒక ముద్దలాగా అవుతుంది. దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇది యాలకుల పొడిని వేసుకొని బాగా కలిపేద్దాం. మనం వేయించి పెట్టుకున్నటువంటి ద్రాక్ష, గోడంబి దీన్ని కూడా వేసి కలిపేద్దాం. ఇది ఇలా దగ్గరకు వచ్చేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.